స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రతిరోజు దేవుడు తన వాగ్దాన వాక్యం ద్వారా మనందరిని కూడా ఆయన కృప చేత ఆయన దీవిస్తున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు బాధపడు వారి యొక్క కోరికను ఆయన విని ఉన్నాడు. ఆ కోరికను ఆయన సఫలపరిచి ఉన్నాడు. కీర్తన గ్రంథము 101వ కీర్తన 17వ వచనంలో మనం ఈ మాట ఉంటుంది. 101వ కీర్తన 17వ వచనంలో బాధపడు వారి కోరికను ఆయన విని ఉన్నాడు. ఎవరి కోరికనంట? బాధపడు వారి కోరికను ఆయన విని ఉన్నాడు అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. బాధపడు వారి కోరిక. ఒక చిన్న కథ చదివాను, చిన్న మాట. అడవిలో కొన్ని చెట్లు ఉన్నాయట. ఆ చెట్టులో ఒక చెట్టు చాలా వంకరగా, దాని యొక్క కొమ్మలన్నీ కూడా వంకరగాను అలాగా వంకర టింకరగా ఉండి కొంచెం ఆ చెట్టు అసహ్యంగా కనిపిస్తుందట. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా చాలా ఎత్తుగాను చాలా మంచి అందంగాను ఆ చెట్లన్నీ కూడా ఉన్నాయట. ప్రతిరోజు ఈ వంకర చెట్టుని, ఈ చెట్లన్నీ కూడా చూసేవా నీ బ్రతుకు ఎలా ఉందో, చూసేవా నీ జీవితం ఎలా ఉందో, చూడ నువ్వు దేనికి పనికి వస్తావు అని ఆ చెట్లన్నీ కూడా ఈ వంకర చెట్టుని బాధ పెడతావు అని అంట. అప్పుడు ఈ చెట్టు భగవంతుడికి, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి నన్ను ఈ బాధపడి వారి చేతుల నుంచి నన్ను కాపాడు, నన్ను ఒక ప్రయోజనకరంగా మార్చు దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉండేదట. ఒకరోజు అడవిలోకి కట్టెలు కొట్టేవాడు వచ్చాడట. చెట్లను వెతుకుతున్నాడు. అప్పుడు మొదట ఈ వంకర చెట్టు దగ్గరికే వచ్చాడు. వచ్చి చూస్తే, ఈ వంకర చెట్టును చూస్తే, దీనివల్ల మనం అనుకున్న వస్తువు తయారవ్వదు. ఇది నేను ఒక వస్తువు తయారు చేయాలనుకున్నాను. చూసారా, కొన్ని మంచాలు తయారు చేస్తారు, తర్వాత దానివల్ల చాలా ఐటమ్స్, చెక్క ఐటమ్స్ తయారు చేస్తుంటారు కదా, గుమ్మాలు, తర్వాత చాలా ఫర్నిచర్ తయారు చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఇది పనిచేయదన్నాడు. తర్వాత ఈ హేళన చేసిన చెట్లను చూసావా, అవి నిటారుగాను తర్వాత మంచి వలంగాను ఉండటం వల్ల ఇవి బాగా పనికొస్తాయి అని దీన్ని హేళన చేసిన చెట్లన్నింటిని కూడా వాళ్ళు వచ్చేసి, చెట్లు కొట్టేవాళ్ళు వచ్చేసి ఆ చెట్లు కొట్టేశారు. అప్పుడు ఈ చెట్లన్నీ అన్నాయి, అయ్యయ్యో మేము మిమ్మల్ని హేళన చేశాను, కానీ ఈరోజు మా అందమే, మా గర్వమే, మా అహంకారమే ఈరోజు మా జీవితం నాశనం అయిపోతుంది. నాశనానికి ముందు గర్వం వస్తుంది కదా. నిన్ను చూటిపోటి మాటలు అన్నాము, ఈరోజు నీకు దేవుడిచ్చేటువంటి ఆ అందము, ఆ రూపంతోనే ఈరోజు నువ్వు నిజంగా అలా ఉండబట్టే ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. మేము మా గర్వాన్ని చూసుకుని, మా ధనాన్ని చూసుకున్న బట్టి ఈరోజు మేము నాశనమైపోతున్నామని ఆ చెట్లు అన్నీ కూడా దుఃఖపడుతూ నరకబడ్డాయట. అప్పుడు ఏ చెట్టునైతే బాధ పెట్టినాయో, ఏ చెట్టునైతే అందవిహారంగా ఉంది అన్నారో, ఆ చెట్టు చక్కగా వెదుగుచు ఫలాలిస్తూ అనేకులకు నీడనిచ్చిన చెట్టుగా అది ఆ చెట్టు దీవించబడిందంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మనుషుల చేత బాధపడవచ్చు, మాటల చేత బాధపరుస్తూ ఉండొచ్చు. ఈరోజు నీ భర్త నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, ఒకవేళ భార్య బాధ పెడుతూ ఉండొచ్చు. ఈరోజు నా శత్రువులు పదే 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 నిన్ను మాటలతో గాయపరుస్తూ ఉండొచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు అంటాడు, 6 బాధల నుండి విడిపించిన దేవుడు 7వ బాధ కలిగినా కానీ నేను తప్పించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి బాధపడు వారి కోరికను ఆయన విని ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకరోజు దావీదు దగ్గరికి దావీదు భార్య అయిన బెత్షెబా ఆయన అంతఃపురానికి వచ్చింది, ఆయన రూమ్కి వచ్చింది. దావీదు మరణకాలం అంటే చివరి రోజుల్లో ఉన్నాడు, చాలా వయసు అయిపోయి ముసలి టైంలో ఉన్నాడు. ఆ టైంలో బెత్షెబా అనే ఆమె భార్య వచ్చి రాజు దగ్గరికి వచ్చింది.
ఆ రాజు దగ్గరకు వచ్చి సాగిలి పడింది. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము అక్కడ 16వ వచనం మనం చూసినట్లయితే రాజు దగ్గరికి లోపలికి వచ్చింది. రాజు దగ్గరికి వచ్చి సాగిలపడి రాజుగారికి నమస్కారం చేసింది. ఇది మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. అప్పుడు రాజుగారు ఆ బెత్షెబా వైపు చూసి ఆ యొక్క మాట అంటాడు. ఏమంటాడంటే, రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమిటి అని అడిగినందుకు ఆమె ఇలాగ సమాధానం చెప్పింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ రాజు పేరు దావీదు, బెత్షెబా వైపు చూసి, బెత్షెబా తన భార్యగా చేసుకున్నాడు, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అర్థమైందా? అని అడిగాడు. నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అయ్యా, నన్ను అందరూ కూడా చాలా మాట్లాడినారు. ఈ బెత్షెబా ఎవరంటే ఉరియా భార్య, ఒకనికి భార్య. అయితే ఈ దావీదు రాజు అయిన తర్వాత ఈ ఉరియా అనేవాడు సైన్యములో ఉంటే యుద్ధానికి వెళ్ళిన సమయంలో ఈ దావీదే మరి ఉరియా భార్యని తన అంతఃపురాన్ని తెప్పించుకుని ఆమెతో పాపం చేసినప్పుడు ఒక గర్భవతి అవుతుంది. అప్పుడు అందరూ కూడా ఏమని, నువ్వు ఇలాంటి పని చేసావు, అందరూ హేళన చేసి అందరూ కూడా ఆమెని భయంకరమైనటువంటి మరి సూటిపోటి మాటలు అంటూ ఇదిగో అని చాలా ఆమెను చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఈ బెత్షెబాని. ఈ బెత్షెబా భర్త యుద్ధంలో మరణిస్తాడు. ఆ సమయంలో ఈ దావీదే రాజు అయి ఉన్నాడు కదా, సరే నేనే కదా నేను ఈ విధంగా తప్పు చేశాను, నా వల్లే కదా నువ్వు మాటలు పడుతున్నావు, నా వల్లే కదా అందరి దగ్గర నిందలు పడుతున్నావని దావీదు, మరి ఆ రోజుల రాజులు కాబట్టి మరి భార్యలను చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. ఈ బెత్షెబాని తనకు భార్యగా చేసుకుంటాడు. ఎందుకంటే బెత్షెబా భర్త చనిపోతాడు యుద్ధం దగ్గరికి. అప్పుడు చేసుకున్నప్పుడు రాజుగారు ఒక మాట ఇస్తాడు. ఇదిగో, ఏ మనుషులైతే నిన్ను చూటుపోటు మాటలు అంటున్నారో, నువ్వు తప్పు చేసావని బాధ పెడుతున్నారో, ఈ మనుషులు అందరి ఎదుట ఒక మాట ఇస్తున్నా, నీకు పుట్టుబోయే కుమారుణ్ణి నా తర్వాత రాజుగా నేను చేస్తాను అని మాటిస్తాడు. ఎవరు? ఈ బెత్షెబాకి ఈ దావీదు మాటిస్తాడు. రాజు అయిన దావీదు మాటిస్తాడు. ఆ మాట ఆమె హృదయంలో పెట్టుకుంది. ఆ తర్వాత రాజుకి మరి చివరి రోజులు వచ్చినాయి, అంటే ముసలి వయసు వచ్చింది. ఇక అలాంటి టైంలో ఈ బెత్షెబాకి ఒక వార్త వినబడింది. ఏం వినబడిందంటే, బెత్షెబా దగ్గరికి నాతాను అనే ప్రవక్త వచ్చి అమ్మా బెత్షెబా, ఈ విషయం నీకు తెలుసా? ఏంటయ్యా అంటే, దావీదుకి చివరి కాలం వచ్చింది, మరణకాలం వచ్చింది. ఇప్పుడు దావీదు తర్వాత రాజు ఎవరనుకుంటున్నావు? ఏమంటే, దావీదు కుమారులు ఉన్నారు. దావీదు కుమారులో నాలుగో వాడు అతని పేరు అదోనియా. ఇతను హిగ్గీతు అనే భార్యకు పుడతాడు. హిగ్గీతు, దావీదుకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలు ఒక ఆమె హిగ్గీతు. ఆ హిగ్గీతు వలన పుట్టినటువంటి కుమారుడు 4వ వాడైనటువంటి అదోనియా తను తానే రాజుగా చేసుకుని సైన్యాన్ని, పెద్దల్ని, ప్రజల్ని కొంతమంది పిలిచి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. మా నాన్న తర్వాత నేనే రాజు, నాకు పట్టాభిషేకం చేయండి అని తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడమ్మా అని ఈ బెత్షెబాకి ఈ నాతాను ప్రవక్త చెప్తాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళు, రాజుగారికి ఈ విషయం తెలీదు, ఆయన అంతఃపురంలో ఆయన ముసలి వయసులో ఉన్నాడు ఆయన, కానీ ఇక్కడ తన కుమారుడు చేస్తున్నటువంటి ఈ పని తెలియదు కదా, రాజుగా నియమించాలంటే రాజుగారు నియమించాలి, రాజుగా తన తర్వాత రాజుని. కానీ తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి నీ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నీకు అప్పుడు మాట ఇచ్చాడు కదా, నా కుమారుడైనటువంటి సొలొమోన్ని, నాకు పుట్టినవాడిని నీ రాజుగా చేస్తానన్నావు కదా, మరి అయ్యా మరి అదోనిని రాజుగా ప్రకటించుకుంటున్నాడు మరి నువ్వు వెళ్ళి చెప్పు అని నాతాను ప్రవక్త చెప్తాడు. ఇది జరిగిన సంగతే పిల్లరా. అప్పుడు నాతాను ప్రవక్త చెప్పినప్పుడు
ఇక బెత్షెబా రాజు దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి సాగిలి పడుతుంది. అప్పుడు రాజు అడుగుతాడు, ఏమిటి నీ కోరిక అంటే అప్పుడు ఈ సంగతి చెప్పింది. అయ్యా, మరి నాకు ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట ఇచ్చినప్పుడు ఈరోజు నీ కుమారుడైన ఇంకా అదోనియా రాజుగా ప్రకటించుకుంటున్నాడు కదా, మరి నాకు ఇచ్చిన మాట ఏంటి అని అంటాడు. అప్పుడు ఆ తర్వాత సరే ఆలోచిస్తుండగా బయట ఎవరు ఉన్నారని పిలుస్తాడు. ఈ నాతాను ప్రవక్త వస్తాడు. రాజుగారు అడుగుతాడు, ఏం జరుగుతుందంటే, అయ్యా అదోనియా రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని రాజుగారు చెప్తాడు. అప్పుడు నాతాను ప్రవక్త చెప్తాడు, పిలిచి నువ్వు సైన్యాధిపతిని యోవాబుని, నాతాను ప్రవక్త నీవు వాళ్ళందరినీ కూడా మరి తీసుకుని నా వద్దకు రమ్మని చెప్పేస్తానని అడుగుతారు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా పిలుచుకుని నాతాను ప్రవక్త వస్తాడు. నాతాను ప్రవక్త వచ్చి వీళ్ళందరిని తీసుకుని వచ్చినప్పుడు వారి సమక్షముగా రాజు సొలొమోనుని ఈ పెద్దలు ఎదుట వీళ్ళందరి ఎదుట దావీదు రాజు వాళ్ళందరి ఎదుట ఏం చేస్తారంటే అతన్ని రాజ్యం అంతటి మీద అతన్ని పట్టాభిషేకం చేస్తాడు. ఈ మాట 1వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. అది సొలొమోనుకు ఆయన పట్టాభిషేకం చేస్తాడు. హల్లెలూయా. చూడు 34వ వచనం చూడండి, 33వ వచనం రాయబడింది కదా. అప్పుడు రాజైన దావీదు యాజకుడైనటువంటి దాన్ని పిలుచుకుని పోయి, అంతటా దావీదు, మీరు ఏలిన వాడవైన నా సేవకులను పిలువరి, అప్పుడు నా కంచరి గాడి మీద ఎక్కించి గిహోనుకును తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదంలో చేసి రాజైన సొలొమోను చిరంజీవిగాకని ప్రకటన చేయవలను అన్నారు. ఈ సొలొమోన్ని కంచరి గాడి మీద తీసుకుని వెళ్ళి అక్కడ సొలొమోన్ని ఈ పెద్దలు ఎదుట, సైన్యములు ఎదుట, ఈ ప్రవక్తులు ఎదుట అతన్ని రాజుగా, దావీదు తర్వాత రాజుగా సొలొమోన్ని పట్టాభిషేకం చేస్తాడు. దేని స్తోత్రం. ఈ రోజున ఆ తర్వాత సింహాసనం మీద, రాజ్య సింహాసనం మీద ఎవరు కూర్చుందో చెప్పండి? ఎవరినైతే బాధ పెట్టారో, ఇదిగో నీ జీవితం ఇలాంటిది, నీ బ్రతుకు ఇలాంటిది, ఇదిగో నువ్వు ఇలాంటి దానివి, నువ్వు చెడిపోయిన దానివి, నువ్వు పాడైన దానివి అని మాటల చేత బాధ పెట్టారు ఇంట్లో వాళ్ళు. ఇలా బాధ పెడితే ఆ బాధలన్నీ కూడా దేవుడు విన్నాడు. ఈరోజు రాజైన దావీదు విన్నాడు. ఈ బెత్షెబా అయ్యా, మరి నాకు మాట ఇచ్చావు కదా అని అడిగినప్పుడు ఆ బెత్షెబా మాట ఇచ్చిన ప్రకారం తన కుమారుడైన సొలొమోన్ని ఈ రాజైన దావీదు తనకు వారుగా అతను రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పిల్లరా, నీ బిడ్డల యొక్క ఏం కోరుకుంటున్నావు? నా కుమారుడు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు, ఒక ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నావు, నా బిడ్డకి మంచి సంబంధం, ఒక మంచి ఆత్మీయ కుటుంబం మరి సంబంధం రావాలని నువ్వు కోరుకుంటున్నావు. అయితే ఒక రాజు అయినటువంటి మానవుడే ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకుంటే, మనం ప్రార్థిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సర్వమాట తప్పని దేవుడు కదా. ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా నీ కోరిక నెరవేరుస్తాడు. హల్లెలూయా. బెత్షెబా కోరికను నెరవేర్చిన దేవుడు ఈరోజున నీ కోరిక కూడా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఏంటి నీ కోరిక ఏంటి, నీ మనవేంటి అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. అయితే దేవుడు ఎవరి కోరిక వింటాడు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 145వ కీర్తన 19వ వచనంలో, ఆయన భయభక్తులు గల వారి కోరికను ఆయన విని ఉన్నాడు. దేవుని నుండి భయభక్తులు కలిగి ఉండాలి. ఆ వీళ్ళు ఏం చేసింది? సాగిలపడి అయ్యా అని అంది. రెండవది, నీతిమంతుల కోరికను ఆయన విని ఉన్నాడు, ఆయన నెరవేర్చునంటాడు. ప్రభు రక్తంలో కడగబడి మన నీతిగా యథార్థంగా బ్రతుకున్నప్పుడు ఆ దేవుడు వింటాడు. తర్వాత మూడవది మనస్సును స్థిరంగా ఉండాలి. మనస్సును స్థిరంగా ఉండి చెంచులమని మనసు కాకుండా దేవుడి మీద అనుకున్న మనసు కలిగి ఉంటే ఆ దేవుడు వారి కోరిక నెరవేరి ఉన్నాడు.
ఇది నీతిమంతుల కోరిక అనేది సామెతల గ్రంథము 11 రాయబడి నీతిమంతుల కోరిక అయినా విని ఉన్నాడు అన్నాడు. రెండవది మరి కీర్తన గ్రంథం 112 చూసినట్లయితే మనసు స్థిరంగా ఉండి ఆ మనసు నిష్కలంకంగా కలుముసుము లేకుండా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళ కోరిక దేవుడు విని ఉన్నాడన్న. ఈరోజు నీ కోరిక ఏదైనా, ఈరోజు నీ ప్రార్థన ఏదైనా ఆ దేవుడు ఆయన విని ఉన్నాడు.